రేషియో అండ్ ప్రపోర్షన్ 6th క్లాస్ నుండి 11th చాప్టర్. సో ఇదంతా కూడా రివిజన్ టైం మా పిల్లలకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయించినాం, మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేయించినాం. సో మా పిల్లలతోటి కూడా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మా తల్లిదండ్రులకు మేము ఏ విధంగా పాఠం చెప్పినామా అనేది ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికైతే ఈ వీడియో చేస్తున్నాం. ప్రతి యూనిట్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ వేరే పిల్లలకు కూడా అని ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో రేషియో అండ్ ప్రపోర్షన్ కంప్లీట్గా ఎక్సర్సైజ్లు అయితే మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ 11.1 ఇక్కడ చూడండి. సో 11.1లో రేషియో అంటే ఏం లేదు నాన్న. సో డివిజన్, రేషియో నథింగ్ బట్ డివిజన్. ఓకేనా. ఇక్కడ మనకి ఫస్ట్ బిట్లో కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఉంది. ఫస్ట్ క్వాంటిటీ ఇచ్చిండు, సెకండ్ క్వాంటిటీ ఇచ్చిండు. సో వీరి యొక్క ఫస్ట్ క్వాంటిటీ సెకండ్ క్వాంటిటీ మన రేషియో రూపంలో డివైడ్ చేయాలి, లీస్ట్ వరకు కట్ చేయాలి అని చెప్పిన. సో ఇక్కడ కౌంట్ చేయండి. ఇక్కడ 3 ఉన్నది కాబట్టి 3, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5, అంటే ఫస్ట్ది 3, సెకండ్ది 5, ఇక్కడ నెక్స్ట్ది 1 2 3 4 5 6 7, ఇక్కడ 7. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో కటింగ్ ఏం లేదు కాబట్టి సో 7:11 మన ఆన్సర్. ఇక్కడ 2 కార్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కార్స్ ఉన్నాయి కాబట్టి 2:3 ఆన్సర్ చేయాలన్నా మీరు కూడా. 1 2 3 4 5, ఇక్కడ ఎన్ని కప్స్ ఉన్నాయన్నా 5 కప్స్ ఫస్ట్ దాంట్లో. సో సెకండ్ క్వాంటిటీలో 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ 5:8 ఇంకా పాసిబిలిటీ లేదు కటింగ్ కాబట్టి మన రేషియో ఏంటిది 5:8. ఇక్కడ 3 బటర్ఫ్లైస్, ఇక్కడ 5 బటర్ఫ్లైస్. ఓకే. సో ఇది రేషియో. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ బ్లూ కలర్ స్క్వేర్స్ ఈస్ డాష్ టైమ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ స్క్వేర్స్. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఫిగర్ చూసుకున్నట్లయితే మనకి బ్లూ కలర్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి నాన్న 6 ఉన్నాయి, రెడ్ కలర్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి అంటే 2 టర్మ్స్. ఓకేనా. రేషియోలో ఎంత వేరియేషన్ ఉంది 2 టర్మ్స్. అంటే బ్లూ కలర్కి కంపేర్ చేస్తే బ్లూ కలర్ ఉన్నటువంటి రెడ్ కలర్ కంపేర్ చేస్తే 2 రేషియోలో. అదే రెడ్ కలర్ అనుకుంటానండి ఒకదానికి 2 కాబట్టి మనం 1/2గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్లూ స్క్వేర్స్ టు ద నెంబర్ ఆఫ్ రెడ్ స్క్వేర్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి బ్లూ కలర్ 6, రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి 3. రేషియో ఇక్కడ చూడండి కటింగ్ 3 1 జా 3 2 జా. అంటే ఇప్పుడు ఏ రేషియోలో ఉన్నది ఇప్పుడు ఇది 2:1. ఓకే. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్. ఏ మిల్క్ మ్యాన్ యాడ్స్ 250 ml ఆఫ్ వాటర్ అండ్ 1 లీటర్ ఆఫ్ మిల్క్. ఫైండ్ ద రేషియో ఆఫ్ వాటర్ టు మిల్క్. ఇక్కడ చూడండిరా, ఇక్కడ 250 ఏముంది వాటర్ ఉంది. ఇక్కడ వాడు 250 ml వాటర్ ఇచ్చిండు. నెక్స్ట్ 1 లీటర్ అని అంటే ఎన్ని మిల్లీ లీటర్లు 1000. సో దీన్ని మినిమైజ్ చేస్తే కనుక కటింగ్ చేస్తే 25 1 జా 25 4 జా. అంటే ఇదేంటిది ఆన్సర్ 1:4 రేషియోలో. అంటే వాటర్ 1 రేషియోలో ఉంది, 4 రేషియోలో ఏముంది మిల్క్ ఉంది. అంటే 1:4. ఇక్కడ చూడండి వాటర్ టు మిల్క్ 1:4. ఓకే. సత్యాస్ మదర్ అబౌట్ 4 kg పల్సెస్ అండ్ 50 grams చిల్లీ పౌడర్. ఇక్కడ సత్య వాళ్ళ మదరు ఏం కొన్నది 4 కిలోల పల్సెస్ అని అంటే 4000 grams పప్పు ధాన్యాలు కొన్నది. ఇక్కడ 50 grams చిల్లీ పౌడర్ అంటే మిరపపొడి ఎంత 50 గ్రాములు. వీటి యొక్క రేషియో 0 0. 5 1 జా 5 8 జా. అంటే 80:1. ఏది 80:1? ఇక్కడ 8 అనేది పల్స్. ఇక్కడ కాకపోతే ఏమడిగిండు ఫైండ్ ద రేషియో ఆఫ్ వెయిట్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ టు పల్స్. చిల్లీ పౌడర్ అంటే ఏంటిదా మనకు 1, ఇక్కడ పల్సెస్ అంటే ఏంటిదా 80. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వెయిట్స్ ఆఫ్ ద పల్సెస్ టు చిల్లీ పౌడర్. ఇక్కడ పల్సెస్ ఎక్కువ కదా, కేజీస్ అంటే 80, ఇక్కడ 1 అనేది చిల్లీ పౌడర్. 80:1 1:80. ఓకే. రాణి టేక్స్ 30 minutes టు రీచ్ ఏ స్కూల్ ఫ్రమ్ హోమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా. అంటే రాణి ఆమె 30 నిమిషాలు స్కూల్ నుంచి హోమ్కి నడవనీకి డిస్టెన్స్ తీసుకుంటుందట. ఇస్మాయిల్ కూడా ఎంత తీసుకుంటాడట హాఫ్ అన్ అవర్. నథింగ్ బట్ ఎన్ని మినిట్స్ రా 30 minutes. అంటే 60 1/2 కదా. అంటే ఇక్కడ 30 minutes 1 1 అంటే 1:1 రేషియో అనేది మన ఆన్సర్. సో ఇప్పటికైతే కంప్లీట్గా మనకి ఎక్సర్సైజ్ 11.1 అయిపోయింది. దెన్ మూవ్ టు ది 11.2 ఎక్సర్సైజ్. దానికంటే బిఫోర్ ఇది ఒక ట్రై దిస్ చేసి వెళ్ళిపోదాం నాన్న. నెక్స్ట్ ఈ ట్రై దిస్లో చూడండి. అంటే ఈ ట్రై దిస్ మనం సాల్వ్ చేస్తేనే మనకు మ్యాక్సిమము
కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. 10.2 పోయే ముందు మనమైతే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న, ట్రై చేసి ఇవి చేద్దాం. ఇవి చేస్తే మంచి అవగాహన వస్తుంది. 11.2 ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, మీరు కూడా ఆన్సర్లు చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఒక రేషియో ఇచ్చిండు, 1:2 రేషియో ఇచ్చిండు. 1 టైం అన్నప్పుడు చూడండి 1:2నే కదా 1 టైం అన్నప్పుడు. ఇప్పుడు 2 టైం అన్నప్పుడు మాత్రము అంటే ఫస్ట్ది 2 తోటి మల్టిప్లై, 2 1 జా 2, 2 2 జా 4. ఇప్పుడు ఏమైంది 2:4 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇది కట్ చేస్తే మళ్ళీ నీకు 1:2 అని వస్తుంది. ఇప్పుడు 3 టైం అన్నాడు అనుకో, 3 1 జా 3, 3 2 జా 6. మళ్ళీ ఇది కట్ చేస్తే ఏమైతే 1:2. ఇప్పుడు 4 1 జా 4, 4 2 జా 8, 5 1 జా 5, 5 2 జా 10. మళ్ళీ కట్ చేస్తే నీకు 1:2నే రావాలి. ఇక్కడ చూడండి 2:3 ఇచ్చింది కదా, 1 2 జా 1 2 జా 2, 1 3 జా 3. ఇక్కడ చూడండి 2 2 జా 4, 2 3 జా 6 ఆల్రెడీ ఇచ్చిండు. 3 2 జా 3, 3 జా 4 2 జా 4 3 జా 5 2 జా 5 3 జా 15. ఏమైనా మిస్టేక్స్ పోతే మీరే ఫైండ్ చేయాలి నాన్న. ఇక్కడ ఒక రేషియో ఇచ్చిండు, 1 అంటే 5:7 కదా, 2 5 జా 10, 2 7 జా 14. ఓకేనా, ఇక్కడ చూడండి క్రాస్ చెక్ చేద్దాం ఇది కరెక్టా కాదా అనేది. 3 5 జా 15, ఎస్ కరెక్టే. నెక్స్ట్ 3 7 జా 21. ఓకేనా, ఇప్పుడు చూడండి మళ్ళీ 5 4 జా 20, 5 7 జా 4 5 జా 20, 4 7 జా 28. ఇక్కడ చూడండి 5 5 జా 25, 5 7 జా 35. మళ్ళీ ఇవి మనం సింప్లిఫై చేస్తే మనకి ఏం రావాలి, 5:7 మాత్రమే రావాలి. ఇక్కడ చూడండి రా 12:16. ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ అయితే కనుక్కోవాలి, కట్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి రా 12:16 కట్ చేయండి. 3 4 జా 12, 2 2 6 జా 12, 2 8 జా 16, 2 3 జా 6, 2 4 జా 8. అంటే ఇప్పుడు ఫస్ట్ది సింప్లిఫికేషన్ 3:4 అనేది రేషియో. 1 జా ఓకేనా 3:4. ఇప్పుడు 2 జా అన్నాం అనుకోండి, 3 2 జా 6, సో 4 2 జా 8. ఇప్పుడు 3 3 జా అన్నాం అనుకోండి, 3 3 జా 9, 3 4 జా 12. ఇప్పుడు 4 అంటే 4 3 జా 12, 4 4 జా 16. కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ 5 3 జా 15, నెక్స్ట్ 5 4 జా 20. అట్లా ఆ విధంగా సింప్లిఫై చేసి ఇది కనుక్కోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అనేది ఉంది కదా. 1 రూపీ అంటే ఎంతనా 100 పైసా. ఇది వస్తే ఇది రేషియో కనుక్కోవచ్చు, కంపేర్ చేయవచ్చు, సింప్లిఫై చేయొచ్చు. 1000 గ్రామ్స్ అంటే 1 kg, 1 అవర్ అని అంటే 60 minutes, 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్, 1 మినిట్ అంటే 60 minutes, 10 మీటర్స్ అంటే 1 సెంటీమీటర్. ఇక్కడ చూడండి రా వాడు ఏమొచ్చిండు, ఫస్ట్ సెకండ్ క్వాంటిటీ ఇచ్చిండు రేషియో. ఇక్కడ 20:1 అని అంటే ఏమని రాసుకోవాలి, 1 రూపీ అని అంటే 100 పైసా కదా. సింప్లిఫై చేస్తే 0 0 కట్టు, 2 1 జా 2 5 జా 10 అంటే 1:5 కదా. ఇక్కడ 800 గ్రామ్స్, ఇక్కడ 1000 గ్రామ్స్. 2 జీరోలకు 2 జీరోలు, 2 4 జా 2 5 జా 4:5 కదా. ఓకేనా, ఇక్కడ 30 minutes 1 అవర్ అంటే 60 minutes, ఇక్కడ 30 minutes. 0 0 3 1 జా 3 2 జా 2:1 వచ్చిందా. ఇప్పుడు 2 మీటర్ అని అంటే ఎన్ని మీటర్స్, ఎన్ని సెంటీమీటర్, 200 సెంటీమీటర్ 125. ఓకేనా, ఇప్పుడు 200 125ని సాల్వ్ చేయండి. 5 4 జా 20, 5 3 జా 12, 5 2 జా 10, 5 5 జా 25, 5 8 జా 40, 5 5 జా 25. ఇప్పుడు నీకు ఏమవుతుంది 8:5. నెక్స్ట్ 3 minutes కదా. 3 minutes అంటే ఎన్ని సెకండ్స్ అవుతుంది, 3 6 జా 180. వెరీ గుడ్ నాన్న. ఇక్కడ 45 seconds. ఇక్కడ 180ని 45ని సింప్లిఫై చేయండి. 5 9 జా 45, 5 3 జా 15, ఇక్కడ 30 అవుతుందా, 5 6 జా 3 3 జా 9, 3 12 జా 3 1 జా 3 4 జా. ఇప్పుడు నీకు ఏమొచ్చిందిరా 4:1. వెరీ గుడ్. 30 minutes వచ్చింది కాబట్టి 30 mm అని అంటే ఎన్ని సెంటీమీటర్ రా, ఒక 10 mmకి 1 సెంటీమీటర్ అని. సో ఇక్కడ 3:1 డైరెక్ట్ వేపిస్తున్నా, అవునా అంతేనారా. ఓకే, ఇక్కడ 30:1 అని అంటే ఇక్కడ 3:1 అని రాయండి. ఓకే, నెక్స్ట్ ఏం లేరా, ఇక్కడ మనకు కొన్ని ఫిగర్స్ ఇచ్చిండు, షేడెడ్ అన్షేడెడ్. ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడు, అన్షేడెడ్ పార్ట్స్, షేడెడ్ పార్ట్స్. ఓకేనా, టోటల్ పార్ట్స్ కాదు, షేడెడ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి 4. ఇక్కడ అన్షేడెడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మళ్ళీ సింప్లిఫై చేయాలి. 4 1 జా 4 3 జా అంటే 1:3 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. 3 1 జా 3 2 జా. వెరీ గుడ్. 1 2 3 4 అంటే ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 4:4 కాబట్టి ఏమవుతుంది 1:1. అర్థమైందా. నెక్స్ట్
1 2 3 4 5 6 ఇక్కడ 6 ఈక్వల్ పార్ట్ 6 ఈక్వల్ పార్ట్ మళ్ళీ ఏమవుతుంది 1:1 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు రిమైనింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రిమైనింగ్ పార్ట్ అన్షేడెడ్ 2 4 8 2 6 12 2 2 4 2 3 6 ఓకే 2:3 రేషియోలో ఇది ఉంది 1 2 3 4 5 6 అంటే 1:2 అర్థమైందా రెస్ట్ వెరీ గుడ్ నాన్న ఇప్పుడు చూడండి ఇక్కడ అమాంగ్ ద ఎక్సర్సైజ్ 11.2 అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ రేషియో ఆర్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ ఇఫ్ నాట్ కన్వర్ట్ దెమ్ ఇంటూ సింప్లెస్ట్ ఫామ్ ఏం లేదు ఒకవేళ కనుక మనకు రేషియోలో లేకపోతే అంటే సింపుల్ ఫామ్లో లేకపోతే కనుక వాడు కన్వర్ట్ చేయమంటుండు ఇక 2:3 సింప్లిఫై అవసరం లేదు అదే ఇక లీస్ట్లో కాబట్టి ఇప్పుడు చూడండి 16 20 4 8 అంటే 4 4 జా 4 5 జా అంటే ఇక్కడ ఏముంది 4:5 అనేది మన ఆన్సర్ 5:6 ఏమైనా చేయొచ్చా ఏం చేయరాదు ఇక్కడ 0కు 0 2 1 జా 2 3 జా అంటే ఇది ఏమవుతుంది 1:3 అవుతుంది సో 8:15 ఏమైనా చేయొచ్చా ఏం చేయరాదు అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ అన్ సింపుల్ ఫామ్ ఇక 19:1 కూడా సేమ్ అదే విధంగా ఉంది వెరీ గుడ్ నాన్న A bag contains 20 kgs of rice and another bag contains 60 kg of wheat. ఏం లేదురా ఒక బ్యాగులో రైస్ వచ్చేసి 20 కేజీలు ఉన్నది ఒక బ్యాగులో వీట్ వచ్చేసి పిండి వచ్చేసి 60 కేజీలు ఉన్నది ఫైండ్ ద రేషియో ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ రైస్ ఆఫ్ ద వీట్ అంటే రేషియో ఏమన్నది 1:3 అంటే ఏమడిగిండు 1:3 రేషియోలో రైస్ వీట్ ఉన్నది ఇప్పుడు ఏమన్నారు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రైస్ అంటే 20 టు ద టోటల్ వెయిట్ అని అంటే మనకి ఇక్కడ ఏముందిరా రైస్ ప్లస్ వీట్ అంటే ఇది ఏమవుతుంది 80 అవుతుంది 0 0 2 1 జా 2 4 జా అంటే ఇది ఏమవుతుంది 1:4 అనేది ఇది ఒకటి ఆన్సర్ ఇది 1:3 అనేది ఒక ఆన్సర్ ఇస్ ఇట్ క్లియర్ వెరీ గుడ్ నెక్స్ట్ దేర్ ఆర్ 32 students in a class of which 12 are girls find అడేమన్నాడు అని అంటే ఒక క్లాస్లో 32 మంది స్టూడెంట్స్ ఉన్నారు అందులో 12 గర్ల్స్ ఉన్నారు అంటే మనం సింపుల్గా చూడండి 32లోకి వెళ్ళి 12 తీసేస్తే అంటే గర్ల్స్ని తీసేస్తే బాయ్స్ ఇక్కడ నువ్వు గర్ల్స్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి దేర్ ఆర్ 32 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ విచ్ 12 ఆర్ గర్ల్స్ అన్నాడు ఇక్కడ మనకి కంప్లీట్గా 32 మంది స్టూడెంట్స్ ఉంది అందులోకి వెళ్ళి గర్ల్స్ అనేది 12 అయితే బాయ్స్ ఏమవుతారు మనకు 20 సో ఇక్కడ మనకి సింపుల్గా ఏం తెలుస్తుంది 12 గర్ల్స్ అయితే మనకి 20 బాయ్స్ టోటల్ వచ్చేసి మనకి రేషియో 2 6 జా 12 2 10 జా 2 3 జా 2 5 జా అంటే 3:5లో గర్ల్స్ బాయ్స్ అని చెప్పిన కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అన్నాడు ఫస్ట్ బాయ్స్ తీసుకోండి ఇక్కడ 3:5 అవుతుంది ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద టోటల్ స్టూడెంట్స్ ఇక్కడ బాయ్స్ అని అంటే నువ్వు ఏం తీసుకోవాలి బాయ్స్ వచ్చేసి మనకి 5 ఉంది కాబట్టి 5 టోటల్ స్టూడెంట్స్ కాబట్టి 5 + 3 ఎంత 8 ఓకేనా ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నాడు ఇక్కడ గర్ల్స్ తీసుకోండి 3 నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్ ఏమవుతుంది 8 అవుతుంది ఇస్ ఇట్ క్లియర్ దీని ఆన్సర్ డ్రా ఏ 4-sided closed figure and divide into some number of equal parts shade the figure with any color so that the ratio of shaded parts unshaded parts 1:3 draw 2 more different figures and do the same అంటే ఏం లేదు ఏదైనా ఒక ఫిగర్ తీసుకోమన్నాడు అంటే ఏదైనా ఒకటి డ్రా చేయమన్నాడు క్లోజర్లో సో అందులో 4 పార్ట్స్ ఉండాలి అందులో ఒకటి షేడ్ చేయమన్నాడు మిగతా అన్షేడెడ్ ఉన్నాడు అంటే 1:3లో అదేవిధంగా ఒక ఇంకోటి వేరే ఆకారం ఉన్నటువంటిది నెక్స్ట్ నేను ఒకటి సర్కిల్ తీసుకున్నా ఇట్లా పెంటగాన్ అన్న రెక్టాంగిల్ అన్న మీ ఇష్టం ఉన్నది తీసుకున్న తర్వాత ఇట్లా షేర్ చేయండి అంటే 3 రాయమన్నాను అట్లీస్ట్ సో దీనికి పర్టికులర్గా ఆన్సర్లు ఏమి ఉండదు కూడా సో ఇమ్రాన్ బౌట్ 2 liters ఆఫ్ ఆయిల్ అండ్ విజయ్ బౌట్ 5 ml ఆఫ్ ఆయిల్ ఇక్కడ చూడండి ఇమ్రాన్ 2 liters ఆయిల్ తీసుకున్నాడు విజయ్ 500 ml ఆయిల్ తీసుకున్నాడు సో వాళ్ళు తీసుకున్నటువంటిది ఇమ్రాన్ మరియు వారి యొక్క రేషియో తీసుకుందాం 2 liters అని అంటే 2000 అండ్ విజయ్ 500 ml సో ఇక్కడ చూడండి 0 0 0 0 5 1 జా 5 4 జా సో వీరి యొక్క 4:1 అనేది మనకు ఆన్సర్ సో వెయిట్ ఆఫ్ అబ్రామ్ ఈజ్ 20 kg అండ్ హిస్ ఫాదర్ వెయిట్ ఈజ్ 60 kg ఇక్కడ సన్ వచ్చేసి 20 kg ఉన్నాడు సో ఫాదర్ వచ్చేసి 60 kg ఉన్నాడు సో ఏమన్నాడు ఫైండ్ ద రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ అబ్రామ్ అండ్ హిస్ ఫాదర్ సో ఎక్స్ప్రెస్ సింప్లెస్ట్ ఫామ్ ఏం లేదు కట్ చేయాలి 2 1 జా 2 3 జా అంటే ఏ రేషియోలో ఉన్నారు వీళ్ళు 1:3
3 అంటే 21 జా 23 ఇట్లా డైరెక్ట్ తీసుకున్నా పర్లేదు, చిన్నపిల్లలు కాబట్టి 2 టేబుల్ నుంచి తీసుకోండి, ఈజీ అయిపోతుంది. రాము స్పెండ్ ఆన్ 2/5 of his money on stock book. Find the ratio of money spent to the money with at him beginning. ఏం లేదు, రాము 2/1 బుక్ ఓకే. రాము స్పెండ్ 2/5 of his money on a story book. Find the ratio of money spent to the money with him at the beginning. ఏం లేవు, ఆయనే 2 ఉపయోగించిండు, ఆయన దగ్గర 5 ఉంటాయి. సో 2:5 రేషియో అనేదే మనకు ఆన్సర్. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న 5 రూపాయలకి వెళ్ళి 2 రూపాయలు వెచ్చించి బుక్స్ కొన్నాడు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ 7th one ఈజ్ కంప్లీటెడ్. సో ఇక్కడ 11.3 నెక్స్ట్ వచ్చేసి 11.3లో చూడండిరా, ఏ బ్యాగ్ ఆఫ్ 25 మార్బెల్స్ ఈ షేర్డ్ బిట్వీన్ ద రాహుల్ అండ్ కిరణ్ ఇన్ ద రేషియో 2:3. ఏం లే, మార్బెల్స్ అంటే గోళీలు అంటాం కదా, గోళీలు. ఈ గోళీలు ఆడుకుంటానికి కిరణ్ రాహుల్ దగ్గర రేషియో ఎంత ఉంది అని అంటే గిట్ట 2:3. అయితే అసలు రేషియోలో చెప్పింది కానీ మొత్తం ఉన్నది కదా ఇక్కడ. వాడు అడిగింది కిరణ్ దగ్గర ఎన్ని ఉన్నాయి అని అన్నాడు. కిరణ్ యొక్క రేషియో ఎంత? 3. ఇక్కడ మనం 3 ఫైండ్ చేస్తున్నాం, అంటే కిరణ్ యొక్క ఫైండ్ చేస్తున్నాం కాబట్టి. సో ఏదైతే 25 ఉందో, ఏదైతే టోటల్ ఉందో బై చేసుకోవాలి. ఇక్కడ 25 మార్బెల్స్ ఉన్నాయి కదా, ఇంటూ చేయాలి. 5 5 జా 25, 3 5 జా 15. ఇప్పుడు కిరణ్ దగ్గర ఎన్ని ఉన్నాయిరా? 15. నెక్స్ట్ ఇప్పుడు రాహుల్ యొక్క రేషియో ఎంత? 2. సో ఇద్దరి యొక్క రేషియో 5 ఇంటూ 25. 5 5 జా 25, 2 5 జా 10. ఇప్పుడు రాహుల్ దగ్గర వచ్చేసి 10 ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాయింట్ ఎక్స్ ఆన్ ఏబి 14 cm divides in the ratio 3:4. Find the length of AX and BX. ఇక్కడ చూడండి రా, అయితే ఒక 2 పాయింట్లు ఉన్నాయంట, ఏబి అనే పాయింట్లు ఉన్నాయంట. మధ్యలో ఒకటి ఎక్కడో ఒకటి ఎక్స్ ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఆడు ఏమిచ్చిండు అంటే ఏఎక్స్ యొక్క రేషియో ఏమిచ్చిండు? 3 ఇచ్చిండు. బిఎక్స్ యొక్క రేషియో ఇచ్చిండు 4 ఇచ్చిండు. దీనిలో ఈ ఏఎక్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఎక్స్బి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడిగిండు. సో ఇక్కడ మనకి టోటల్ 14 ఇచ్చిండు కాబట్టి ఏఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఏఎక్స్ యొక్క రేషియో 3, ఇద్దరిది కలిపితే ఏమవుతుంది? 7 కదా. 7 2 జా. ఇప్పుడు చూడండి 2 3 జా 6. ఎవరిది ఇప్పుడు 6 అనేది? ఏ యొక్క రేషియో. సేమ్ ఇక్కడ బిఎక్స్ యొక్క డిస్టెన్స్ అనుకుంటున్నాం. మనకు టోటల్ వచ్చేసి 14. ఇక్కడ బి యొక్క రేషియో ఏమి ఇచ్చిండు? 4 బై టోటల్ ఎంత? 7 కదా. 7 2 జా 14, 2 4 జా 8. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? 8. ఓకేనా? నెక్స్ట్, Geeta and Lakshmi won 1050 in a game. They agreed to share the amount in the ratio 3:4. How much does each person receive? ఏం లే, గీత లక్ష్మి విన్ అయిన తర్వాత పైసలు పంచుకోవాలి. ఇద్దరు కలిసి ఆడారు. ఓకేనా? ఒకడు గట్టిగా ఆడిండు, ఒకడు మెల్లగా ఆడిండ్రా. ఒకడు బాగా ఆడిండు, ఒకడు ఎక్కువ కష్టపడ్డాడు, ఒకడు తక్కువ కష్టపడ్డాడు. ముందే కమిట్మెంట్ ఇచ్చుకురు. సో 3:4లో మనం పంచుకుందాం అని అంటే ఓకే అని అంటారు. ఇప్పుడు గీత యొక్క షేర్ ఎంతరా? 3. ఇప్పుడు చూడండి, గీత 1050 రూపీస్లో గీత పైసలు కావాలంటే గీత షేర్ బై టోటల్ షేర్స్ 3 + 4 ఎంత? 7. ఇప్పుడు చూడండి 7 1 జా 7. ఇక్కడ 30 గా 7 5 జా 35, 150. సో ఇక్కడ చూడండి 3 0 జా అంటే 150 ఇంటూ 3 తీసుకుంటే 3 0 జా 0, 3 5 జా 15, 3 1 జా 3 + 1 4. ఇప్పుడు ఏమవుతుంది? 450 ఎవరిది? గీతాది. ఎవరిది? గీతాది. ఇప్పుడు మరి లక్ష్మి యొక్క షేర్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి రా, లక్ష్మి 1050లో తన యొక్క షేర్ ఎంత పంచుకుంటుంది? తన యొక్క భాగం 4. మరి ఇద్దరి యొక్క రేషియో ఎంత? 7. ఆల్రెడీ చేసినాం కదా 150 అని. ఇది కట్ చేస్తే ఓకే 150 4 జా 4 0 జా 0, 4 5 జా 20, 2 క్యారీ 4 1 జా 4, 4 + 2 ఎంత నాన్న? 6. ఇప్పుడు చూడండి రా, 600 లక్ష్మికి. ఎక్కడగా 600 లక్ష్మికి. గీతాకి ఎంత వచ్చింది బిడ్డ? 450. మరి ఇవి రెండు కలిపితే మళ్ళీ మనకి 1050 రూపీస్ రావాలి, వస్తుంది కూడా. ఓకేనా? వెరీ గుడ్. ఇక్కడ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్, డివైడ్ 3600 బిట్వీన్ సత్య అండ్ విష్ణు ఇన్ ద రేషియో 3:5. ఏం లేదు, ఇక్కడ చూడండి రా బిడ్డ, చాలా ఈజీ క్వశ్చను. ఇప్పుడు 3600 రూపాయలు ఉన్నాయి. ఇక విష్ణు గాని యొక్క డబ్బులు ఎంత? 3. ఇక్కడ మొత్తం ఎంతమంది? ఇద్దరు కాబట్టి 5 + 3 ఎంత? 8. 8 9? 8 కదా. 5 + 3 4 2 జా 8, 4 9 జా 36, 0 0.
2 1 జా 2 4 జా 2 5 జా అంటే ఇప్పుడు ఏమైంది 450 ఇంటూ 3 3 0 జా 0 3 5 జా 15 3 4 జా 12 12 ప్లస్ 1 13. ఇప్పుడు ఇది ఎవరిది? సత్యది. మరి సేమ్ 3600 ఇక్కడ రేషియో ఏమి ఇచ్చింది? 5 ఇచ్చింది. ఎవరిది? విష్ణుది. టోటల్ కాబట్టి ఆల్రెడీ 450 వచ్చింది కాబట్టి అవసరం లేదు. 450 ఇంటూ 5 డైరెక్ట్ చేస్తున్నా. 5 0 5 5 జా 25 4 5 జా 20 20 ప్లస్ 2 22. ఇప్పుడు ఏమైంది? సత్యది అయిపోయింది కదా. విష్ణు యొక్క షేరు 2250. మరి ఇది కరెక్టా కాదా అనేది ఈ సత్య విష్ణుది ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే నీకు ఏమవుతుంది? 10 3 + 2 5 6 3600 అంటే ఫస్ట్ అమౌంట్ నీకు రావాలి 3600. ఓకేనా? ఇప్పుడు సత్య షేర్ అయిపోయింది, విష్ణు షేర్ అయిపోయింది. ఇక్కడ చూడండి 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 5:6. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 132. ఫైండ్ ద 2 numbers. ఇప్పుడు ఏమన్నాడు? 2 numbers ఆర్ ఇన్ ద రేషియో అంటే 2 నెంబర్లు ఉన్నాయి కదా, వారి యొక్క రేషియో 5:6 అన్నాడు. ఓకేనా? సో 132 వాళ్ళిద్దరిని సమ్ చేస్తే 132 అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? 5 + 6 11 కదా. 11 చేస్తే 132 రూపీస్. ఒక్కొక్కరిది కనుక్కోమంటుండు. ఇప్పుడు 5 కనుక్కుందాం. అంటే ఇద్దరిది కలిపిచ్చింది అనుకో ఎక్స్. 11 ఇంటూ ఎక్స్ 11x 132 ఇంటూ 5. 11 1 జా 11 1 జా 11 2 జా అంతేనారా? ఇప్పుడు 12 5 జా 60. ఇది ఎవరిది? 5ది. 5 యొక్క అమౌంట్ 60. మరి అదేవిధంగా ఇప్పుడు 11కి 132 అయితే 6కి అంటే 6 యొక్క రేషియో డబ్బులు ఎన్ని? 11 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 132 ఇంటూ 6. 11 1 జా 11 2 జా 12 6 జా 72. వీని యొక్క అమౌంట్ ఎంత? 72. మళ్ళీ ఇవి 2 ప్లస్ చేస్తే మళ్ళీ నీకు 132 వస్తేనే కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసిర్రా ఫస్ట్ ఉంది ఏమొచ్చింది? 60. సెకండ్ ఉంది 72. ఓకేనా? ఇది కూడా కంప్లీటెడ్. ఎస్టిమేట్ ద రేషియో ఇన్ విచ్ ఎక్స్ డివైడ్స్ ఏబి అండ్ దెన్ చెక్ యువర్ ఎస్టిమేషన్ బై మెజర్మెంట్. ఇక్కడ ఏబి అనేది ఇచ్చింది కదా. ఏబి యొక్క మధ్యలో ఎక్స్ అనే నెంబర్ని డివైడ్ చేసింది. సో ఏ రేషియోలో ఉంది అని అంటే కనుక అక్కడ ఇక్కడ సేమ్ ఈక్వల్గా ఉన్నది కాబట్టి సింపుల్గా 1:1 సార్ అనండి. ద ఇన్స్ కాస్ట్ ఈస్ 45. హౌ మచ్ వుడ్ 5 ఆపిల్ కాస్ట్ ఈస్? ఇక్కడ చూడండి రా ఈజీగా ఉన్నది. 3 ఆపిల్లో కాస్ట్ అని అంటే 45 రూపాయలు అన్నాడు. అంటే ఒక యాపిల్ కనుక్కోండి 15 టేబుల్ 15 3 జా 45. అంటే ఇక్కడ 5 యాపిల్ 15 5 జా అంటే ఆన్సర్ ఎంత? 75. అర్థమైందా? ఇక్కడ చూడండి లక్ష్మి బౌట్ 7 books ఫర్ ఏ టోటల్ 56. అరే లక్ష్మి అనే అమ్మాయి 7 books అంటే 7 books కొనుక్కుంది. ఎంత డబ్బులు పెట్టింది? 56. సో 7 టేబుల్లో 56 ఎప్పుడు వస్తుంది? 8. సో ఇక్కడ 8 అనేది మైండ్లో పెట్టుకోండి. అంటే ఒక్క బుక్ కాస్ట్ 8. 3 books అంటే 8 3 జా 24. ఆన్సర్ వచ్చేసిందా? వాడు అడిగిన దానికి అయిపోయి. రీనా వాంట్స్ టు ప్రిపేర్ ఎ వెజిటేబుల్ పులావ్ అంటే ఇక ఫుడ్ ఏదో ఉంటుంది కదా. షీ నీడ్స్ 300 grams ఆఫ్ రైస్. 300 grams రైస్ తీసుకొని ఎంతమందికి పెడతా అనుకున్నది? 4గురికి పెడుతుంది అంట 300 grams. సో హౌ మచ్ రైస్ నీడెడ్ టు సేమ్ పులావ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ 7 people. 7గురికి అదే ఫుడ్ తయారు చేయాలి అని అంటే గిట్ట 4గురికి 300 grams అంటే ఒక్కరికి డివైడెడ్ చేయండి. సో డివైడెడ్ చేస్తే మనకు 75 వస్తుంది. చూడండి ఇగో 300/4. ఓకేనా? 4 7 జా 4 5 జా అంటే ఒక్కరికి ఎంతనా? 75. అర్థమైందారా? ఏం లేదు డివైడ్ చేస్తే మనకు ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు 7 people కాబట్టి 75 ఇంటూ 7 కొట్టినాం అనుకోండి 7 5 జా 35 7 7 జా 49 49 + 3 52. ఎంత కావాలి? 525 grams కావాలి. అర్థమైందా? ఎంత కావాలి? ఇప్పుడు 7గురికి అదే ఫుడ్ తయారు చేయాలి అని అంటే ఒక్కరు 75 grams తింటే 525. ఈజీ కదా రా. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ 16 chairs ఈస్ 3600 rupees. పర్ చైర్లకు 3600 అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చైర్స్ దట్ కెన్ బి పర్చేస్డ్ ఫర్ 45,000. ఏం లే 16 చైర్లకు 3600 రూపాయలు అయితే 4500 రూపాయలకు ఎన్ని చైర్లు అన్నాడు. ఎక్స్ యూనిటరీ మెథడ్ కదా. ఇక్కడ చూడండి వినాలరా చిక్క. 16 × 4500 ఈజ్ ఈక్వల్ టు 36,000
3600 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, 16 ఇంటూ 4500 బై 3600 డైరెక్ట్ కొట్టినాం అనుకోండి వస్తుంది 0 0. 2 8 జా 16, 2 1 జా 2 8 జా, 2 4 జా 8, 2 9 జా. సో 3 టేబుల్లో తీసుకుని 9 1 జా 9 5 జా, 4 5 జా 20. ఏం మిగిలింది, 20 మిగిలింది. 20 చైర్స్. ఇంకొకటి దీన్ని డివైడ్ బై 16 చేసినా కానీ ఒక నెంబర్ వస్తుంది, దాన్ని అట్లా చేసినా కానీ వస్తుంది. ఇప్పుడు 20 చైర్లు 4500కి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం ఏ ట్రైన్ మూవింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ కవర్స్ డిస్టెన్స్ 90 కిలోమీటర్ ఇన్ 2 hours. ఫైండ్ ద టైమ్ టేకన్ బై ద ట్రైన్ కవర్ ఏ డిస్టెన్స్ 540 కిలోమీటర్ ఎట్ ద స్పీడ్. అరే ఇక్కడ చూడండి రా, ఈజీ ఇచ్చిండు. 90 కిలోమీటర్లు 2 గంటలలో పోతే 1 గంటకి ఎంతరా, 45 కదా. అంటే నువ్వు ఒకటి అనుకున్నావు అనుకో, 540 అనేది నీకు 45 టేబుల్లో రావాలి. ఓకేనా. అట్లా కష్టమైతే కనుక మీరు ఈ విధంగా తీసుకోండి, ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి 90 కిలోమీటర్స్ అనేది 2 అవర్స్లో వెళ్ళిపోతే 540 కిలోమీటర్స్ ఎక్స్ 90 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 540 ఇంటూ 2 క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 540 ఇంటూ 2 బై 90. 0కు 0 కట్టు, 9 1 జా 9 6 జా 6 2 జా 12. ఓకేనా. 12 గంటలల్లో సో ఆ ట్రైను వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైందారా ఇప్పుడు. ఓకే ఇప్పుడు చూడండి 12. ఇప్పుడు నేను ఏమని చెప్పినా, మనకి 45 వచ్చింది కదా. ఈ 45 12 చేయండి, ఈజీగా అయిపోతుంది. 45 12 జా 2 5 జా 10, 2 4 జా 8, 8 + 1 9, 1 5 జా 5, 1 4 జా 4. సో ఇక్కడ 0, మళ్ళీ నీకు ఏమవుతుంది 14 540. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది 540 అనేది. సో ఇట్లా చేసినా వస్తుంది. ఓకేనా, క్లియరా. ద ఇన్కమ్ ఆఫ్ కుమార్ ఫర్ 3 months ఈజ్ 15,000. అరే ఆయనకు శాలరీ 3 నెలలకు 15,000 అట. అరే 3 నెలలకు 15,000 అయితే మరి నెలకి ఎంతరా, 5,000 కదా. 5 3 జా 15 కదా. ఇఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ రిమైన్స్ ఇన్ ద సేమ్ దెన్ అని క్వశ్చన్ అన్నారు. హౌ మచ్ విల్ హీ ఎర్న్స్ 5 months? 5 5 జా 25,000 వచ్చిందా. నెలకు అనుకుంటే అయిపోతుంది ఇక్కడ. ఇన్ హౌ మెనీ మంత్స్ విల్ హీ ఎర్న్ 95,000 95,000 ఈయన ఎన్ని నెలల్లో సంపాదిస్తానని అడిగాడు. బై 5,000 కొడితే అయిపోతుంది కదా. 5,000 0 0 0 0 0 0 5 1 జా 5 1 జా 5 ఇక్కడ 45 కదా. 5 9 జా 45 అంటే 19 monthsలో సంపాదన జరుగుతుంది. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 7 meters ఆఫ్ క్లాత్ ఈజ్ RS 294, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 5 meter ఆఫ్ క్లాత్. అరే 7 meter యొక్క క్లాత్ కాస్ట్ 294. ఇప్పుడు చూడండి 294 ఉంది కదా. 294ని 7 తోటి డివైడ్ చేస్తే 1 meter కాస్ట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి 7 4 జా 28, 7 2 జా 14. అంటే నీకు 42 అనేది 1 మీటరు. వాడు అడిగిండు 5 అడగని, వాడు 1,00,000 అడగని, 3 అడగని, 1,00,000 అడగని, ఇచ్చిన నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే 5 2 జా 10, 5 4 జా 20, 20 + 1 210. అంటే ఇక్కడ 210 అనేది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఏ ఫార్మర్ హ్యాస్ షీప్స్ అండ్ కౌస్ ఇన్ ద రేషియో 8:3. ఏంలే, ఒక ఫార్మర్కి గొర్రెలు ఉన్నాయంట, ఆవులు ఉన్నాయంట, వాటి యొక్క రేషియో 8:3. చూడండి, హౌ మెనీ షీప్ హ్యాస్ ఫార్మర్ ఇఫ్ హీ హ్యాస్ 180 కౌస్. అరే ఇక్కడ సింపుల్గా కౌస్ అని అంటే 3 రేషియోకి 180 ఇచ్చిండు. నెక్స్ట్ 8 అనేది ఉంది కదా, 8 వాడు ఏమడిగిండు, షీప్ అంటే 8 అడిగిండు అన్నమాట. ఇప్పుడు 3 టేబుల్లో 18 ఎప్పుడు వస్తుంది, 3 6 జా 18, 360 జా 180. ఇప్పుడు 860 జా 8 6 జా 48, అంటే 48 × 0 480. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నీకు ఆన్సర్ ఏంటిదిరా బిడ్డ, 480. అంటే నేను ఈజీ వేలో కూడా చెప్పిన, ఇది కొంచెం ఫాస్ట్గా చేయాలరా, ఈ నవోదయ సైనికుల అయితే ఇట్లా అయితేనే మనకు ఆన్సర్లు వస్తాయని చెప్పిన. ఓకేనా. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ షీప్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ద ఫార్మర్ హ్యాజ్. ఏమన్నాడు, రేషియో కనుక్కోమన్నాడు. ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ షీప్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి వీనికి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, 480 ఉన్నాయి, అంతేనా. 480 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ అంటే 480 + 180 ఎంత, 480
ప్లస్ 480 ప్లస్ మనకి 180 వచ్చినాయి కదా టోటల్ ఎనిమల్స్. 16 4 5 6 అంటే 660. సో సింప్లిఫై చేస్తే 2 2 జా 4 2 4 జా 8 2 3 జా 2 3 జా 2 8 జా 16 సారీ 3 8 జా 3 11 జా అంటే 8:311. ఇక్కడ చూడండి సెకండ్ది 8:11 రేషియోలో. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఫార్మర్ టు ద నెంబర్ ఆఫ్ కౌస్ విత్ హిమ్. అరే ఇక్కడ 11 ఇక్కడ కౌస్ ఎన్ని ఉన్నాయి రావానికి మనకి 660 టోటలు. ఇక్కడ మనకు కౌస్ అని చెప్పిన 180 కదా అంతేనా. 0 0 3 2 జా 3 2 జా ఇక్కడ 3 6 జా 2 3 జా 2 11 జా అంటే 11:3 ఓకేనా. సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఆర్ ఇన్ ద ఈక్వేషన్ ప్రపోర్షన్ అని అంటే సో మధ్యలో ఈ మధ్యలో 45 45 అయిపోతుంది బట్ నో ఎక్స్చేంజ్ అని ఉన్నది ఆన్సరు. నెక్స్ట్ ద టెంపరేచర్ హ్యాస్ డ్రాప్డ్ బై 15 degrees Celsius ఇన్ ద లాస్ట్ 30 days. If the rate of temperature drop remains in the same, how much more will temperature drop in the next 10 days? అరే 10 daysకు 5 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి సో అంతే కదా. 30కి 15 5 3 జా 15 అంటే 10 వర్షన్స్. సో ఇక్కడ 5 అనేది ఆన్సరు. సో కొంచెం ఇది నాకు కాంప్లికేటెడ్గా క్వశ్చన్ అర్థం కాలేదు. వ్యూయర్స్ ఎవరైనా మీకు తెలిస్తే కనుక మాకు హెల్ప్ చేయలేరని కామెంట్ రూపంలో కూడా దీని యొక్క ఆన్సర్ పెట్టగలరని కోరుతా ఉన్నాను. సో ఇక్కడ ఇన్ ప్రపోర్షన్ అంటే ఇవి రెండు 9 5 జా 45 13 15 3 జా 45 ఉన్నది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ అర్థం కాలేదా ఏదైతే ఉన్నదో ప్రాబ్లం అని మీకు ఏమన్నా అర్థమైతే కనుక డెఫినెట్గా కామెంట్ రూపంలో ఆన్సర్ చేయగలరని కోరుతా ఉన్నాము. సో ఇక్కడ చూడండి ఇక్కడ సింపులెస్ట్ ఫామ్ ఈ బ్లాంక్స్ ఉన్నాయి కదా ఈ బాక్సులలో ఏదైతే నెంబర్ ఇస్తామో సాటిస్ఫై కావాలి ఓకేనా. ఈ చిల్డ్రన్స్ మీరే చెప్పాలి బిడ్డ 15 18 ఉంది. సో సింపులెస్ట్ ఫాము ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది 5/6. ఎందుకు ఇక్కడ చూడండి 5 3 జా 15 సారీ 3 5 జా 15 3 6 జా 18 అంటే రెండు సేమ్ టేబుల్లో పోతున్నాయి కాబట్టి ఓకేనా. ఇప్పుడు 2 5 జా 10 2 6 జా 12 ఓకేనా. అంటే ఇక్కడ మళ్ళీ ఇది కట్ చేస్తే నీకు ఏం రావాలి 5/6 రావాలి అంటే ఇదే ఫామ్లో ఉండాలి. ఇక్కడ 25 5 5 జా 25 5 6 జా 30 అన్నీ కూడా మళ్ళీ 5/6 రావాలి కట్ చేస్తే అది మాట. నెక్స్ట్ రేషియో ఆఫ్ బ్రెడ్త్ అండ్ లెంత్ ఆఫ్ హాల్ 2:5. వీడు ఏమన్నారా వీడి యొక్క రేషియో హాల్ యొక్క రేషియో 2:5 అన్నాడు. సో ఇక్కడ బ్రెడ్త్ ఇచ్చిండు లెంత్ ఇచ్చిండు 10 25 అంటే ఈ రేషియోలో ఉండాలి. ఇక్కడ 50 ఉన్నది అనుకో ఇది ఏముండాలి 2:5 రావాలంటే ఈజీ కదా 20 కదా. ఇక్కడ చూడండి 20 తీసుకున్నాం అనుకో 1 క్యాన్సల్ 0 క్యాన్సల్ 1 0 1 0 క్యాన్సల్ అయితే 2:5 వచ్చింది కదా. దానికి ఎందుకు ఆలోచిస్తారు ఇక్కడ ఏముండాలి 40 అని అంటే 100 0 0 2 1 జా సారీ 2 2 జా 2 5 జా అంటే 40:100. అట్లా ఇక్కడ 60 తీసుకుంటే ఇది ఏం రావాలి అంతేనా 150 ఓకేనా. ఇక్కడ 80 తీసుకుంటే ఏం రావాలి 200. ఇక్కడ 100 తీసుకుంటే ఏం రావాలి 250. 0 0 2 5 జా 5 2 జా 10 5 5 జా 25 అట్లా ఓకేనా. ఇవన్నీ ఎక్స్ట్రా ఇచ్చిన మనం చేసుకోవాలి. ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ టు బ్రెడ్త్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ అంటే ఇది మనం క్లాస్ రూమ్ తీసుకోండి. సో మనకి లెంత్ బ్రెడ్త్ ఏదోటి 3 మరి 5 తీసుకుంటారా అనేది అది మీ ఇష్టము. Geeta earns 12,000 a month, out of which she saves 3,000. Find the ratio of her. ఏం లేదురా గీత అనే ఒక అమ్మాయి ఉంది మన క్లాస్లో గీతకు ఉంది కదా. గీతికకు 12,000 శాలరీ అంట. ఆమె ఎన్ని సేవింగ్ చేస్తుంది ఇంకో చూడండి. ఆమె శాలరీ 12,000 అయితే ఆమె సేవింగ్స్ 3,000 అంటే ఖర్చులు ఎన్ని పెడుతుంది ఏమే 9,000 పెడుతుంది కదా అంటే ఎక్స్పెండిచర్. ఇక్కడ చూడండి ఇక ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్పెండిచర్ 9,000 సేవింగ్స్ 3,000 రేషియో 0 0 0 0 0 0 3 1 జా 3 3 జా ఇప్పుడు ఏమైంది 3:1. సేవింగ్స్ ఎంత 3,000. ఇన్కమ్ ఎంత ఇన్కమ్ ఫస్ట్ 12,000 0 0 0 0 0 0 3 1 జా 3 4 జా ఇదేమైతే 1:4. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 9,000 ఎంత ఎక్స్పెండిచర్ 9,000 అండ్ హర్ ఇన్కమ్ ఎంత 12,000
0 0 0 0 0 0 కట్ 3 3 9 3 4 10 3:4 అంటే ఆమె ఎక్స్పెండిచర్ ఇన్కమ్ 3:4 ఓకేనా. దేర్ ఆర్ 45% వర్కింగ్ ఇన్ ఏ ఆఫీస్. ఒక ఆఫీస్లో ఎంతమంది 45 మంది పనిచేస్తారు, అందులో 25 మంది ఫీమేల్స్, రిమైనింగ్ మేల్స్. ఓకేనా, వారి యొక్క రేషియో అన్నాడు. ఇప్పుడు చూడండిరా, ఇక్కడ ఫీమేల్ 25 ఉంటే 45లోకి వెళ్ళి 25 తీసేస్తే ఎంతరా, మేల్ ఎంత అంతే కదా 20. వాడు ఏమడిగిండు ఫీమేల్స్ మేల్స్. ఫస్ట్ ఫీమేల్స్ కాబట్టి 5 5 25 5 4 5:4 వారి యొక్క రేషియో. ఫస్ట్ ఫీమేల్స్ 5 మేల్స్ 4. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత 4 అంటే రివర్సు. ఓకేనా, అంటే 5 4:5 5:4 25 అమ్మాయిలు అయితే 20 అబ్బాయిలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి రా, ఒక బ్యాగ్ ఆఫ్ స్వీట్ కంటైన్ ఎల్లో అండ్ గ్రీన్ స్వీట్స్. ఫర్ ఎవ్రీ 2 yellow స్వీట్ దెర్ ఆర్ 6 గ్రీన్. 2 yellow స్వీట్స్కి 6 గ్రీన్ స్వీట్లు అంట. ఓకేనా, మనకి ఇక్కడ టోటల్ స్వీట్స్ మనకు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి రెండింటికి 6 అన్నాడు, అంటే రేషియో ఏంటో 2 1 2 3 అంటే 1:3 ఉండాలి. ఇప్పుడు చూడండి 4 1 4 3 అంటే 12 + 4 ఎంతరా 16. ఓకేనా, ఇప్పుడు చూడండి 6 1 6 6 3 18 ఉండాలి. ఇవో కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 18 + 6. ఇక్కడ చూడండి ఇక్కడ 3/3 చేసాను, 3 8 అంటే ఇక్కడ ఏమన్నది 8 1 ఇప్పుడు 24 + 8 32. ఓకేనా, ఇక్కడ 10 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 30 తీసుకున్నాం అనుకో, 1:3 రేషియోలో ఉంటాయి. 10 + 30 40. కండిషన్ సాటిస్ఫై అయిందా? వెరీ గుడ్ నాన్న, అర్థమైనట్టేగా బిడ్డ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక అయిపోయిందనా. ఆన్సర్ ద రేషియో క్వశ్చన్స్. ఇక్కడ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గ్రీన్ టు ఎల్లో అంటే ఇక్కడ గ్రీన్ అనేది 3 ఎల్లో అనేది 1 అంటే ఇక్కడ 6 2 అన్నాడు కదా, ప్రతి 2 స్వీట్లకు 6 స్వీట్లు అన్నాడు. 2 1 2 3 అట్లా అన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ 3 yellow స్వీట్స్, నీ దగ్గర 8 yellow స్వీట్స్ ఉంటాయి కనుక హౌ మెనీ గ్రీన్ స్వీట్స్ నీ దగ్గర ఎన్ని ఉండాలి? ఎల్లో 1 2 కదా. ఓకేనా, 1 రేషియో కదా, అంటే ఇది మనకు 3 రేషియో ఉన్నాయి. 8 3 24 అంటే ఇక్కడ మనకి ఎన్ని స్వీట్లు ఉండాలి 24. ఇవి 8 అయితే దీనికి 3 రెట్లు ఉండాలి, 3 సార్లు డబుల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇఫ్ దెర్ ఆర్ 32 స్వీట్స్ మీడియం సైజ్డ్ బ్యాగ్ హౌ మెనీ విల్ బీ ఎల్లో. అరే మనకి ఏమి ఇచ్చిండు ఎల్లో అని అన్నాడు, మొత్తం ఇచ్చిండు. మొత్తము ఎల్లో అని అంటే మనకి ఏం రేషియో 1 రేషియో. ఈ టోటల్ ఎంత 4 4 8 32 అంతేనా. 8 1 8 అంటే ఇప్పుడు ఎన్ని ఎల్లో స్వీట్లు ఉన్నాయిరా 8. ఆన్సర్ కరెక్టేనా నాన్న? ఇఫ్ ద సూపర్ ఫ్యాట్ సైజ్ బ్యాగ్ దెర్ ఆర్ 40 స్వీట్స్. ఇక్కడ 40 స్వీట్లు ఉన్నాయి అంటారా, 40 స్వీట్లు ఉన్నాయి. హౌ మెనీ గ్రీన్ అన్నాడు, గ్రీన్ యొక్క రేషియో మనకు తెలియదా 3. టోటల్ ఎంత 4 4 10 40 10 5 10 3 30. ఇప్పుడు ఎన్ని ఇవి 30 ఎంతరా 30. ఇన్ ఏ బ్యాగ్ ఇఫ్ దెర్ ఆర్ 16 yellow స్వీట్స్ హౌ మెనీ టోటల్ స్వీట్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాగ్. ఇగో 16 అంటే మనకు 2, టోటల్ అని అంటే ఎంత 1 రేషియో, టోటల్ అంటే 1 కదా. ఎక్స్ 16 4 64. మన ఆన్సర్ ఏంటిది 64 మొత్తం. అర్థమైందా? సూపర్. లాస్ట్ క్వశ్చన్ బిడ్డ. ఇన్ ఏ స్కూల్ సర్వే ఇట్ వాజ్ ఏ ఫౌండ్ దట్ ఫర్ ఎవ్రీ 4 girls దేర్ వేర్ 5 boys. ఏం లేదు సార్, ఒక స్కూల్ సర్వే అయితే 4 గర్ల్స్ ఉంటే అందులో ఎంతమంది బాయ్స్ ఉన్నారు 5 అంటే టోటల్ ఎంత 9. ఇప్పుడు చూడండి 4 2 8 5 2 డబుల్ కదా. 1:4:4 అంటే 8 ఇక్కడ 10 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది 8. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది 15 అని అంటే 12 కదా. ఇక్కడ మొత్తం వీళ్ళు ఏమవుతుండ్రు 27. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుండ్రు 16. ఇక్కడ 36. నెక్స్ట్ ఇక్కడ 20. ఇక్కడ 25. ఏం లేదు, ఇవన్నీ గిట్ట మనం అనాలిసిస్ చేస్తే మళ్ళీ నీకు ఏం రావాలి 4:5 రావాలి. ఇక చూడండి 2 4 2 5 3 4 12 3 5 15. మీరు కట్ చేస్తే సింపులెస్ట్ ఫామ్ రావాలి. ఓకేనా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్? గర్ల్స్ 4 బాయ్స్ 5 అంతేనారా. ఇక ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 27 children హౌ మెనీ వుడ్ బి గర్ల్స్. అరే మొత్తం 27 అని అంటే ఇక్కడ గర్ల్స్ అన్నాడు కాబట్టి గర్ల్స్ 4 బై 9 9 3 20 3 4 12
నెక్స్ట్ దెర్ ఆర్ 54 చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్, 54 మంది బాయ్స్ అంటే క్లాస్లో ఉంటే బాయ్స్ అన్నాడు కాబట్టి బాయ్స్ ఎంత 5 బై టోటల్ ఎంత 9. 9 టేబుల్ 54 ఎప్పుడు వస్తుందిరా 9 6 6 5 జా 30. ఇక్కడ ఎంత బాయ్స్ 30, ఇక్కడ 12 గర్ల్స్ కదా. 20 గర్ల్స్ జాయిన్ ఇన్ ఏ ఇయర్, హౌ మెనీ బాయ్స్ వుడ్ బి జాయిన్ 25. అంతే కదా. నేను మిస్టేక్ ఏమైనా చేసినారా? ఓకేనా, అర్థమైనట్టేనా? సూపర్ నాన్న.